ప్రయోజనం లాభం అంటే దాన్ని ఎలా వినియోగించుకోవచ్చు, ఎలా అనుభవించవచ్చు అనేటువంటి దానికి అంటే ఇలా చెప్పుకుంటాం. కానీ ఏ రకంగా చూసినా ఏ విషయమైనా సరే మొత్తం మీద విషయాలను గూర్చి ఆలోచించడం వల్ల ఆ విషయాలతోటి మనకు సంఘం ఏర్పడుతుంది. ఎప్పుడైతే విషయాలతోటి సంఘం ఏర్పడుతుందో ఆ విషయాలను సమకూర్చుకోవాలనేటువంటి కోరిక ఏర్పడుతుంది. ఆ కోరికనే కామం అంటారు. సంఘ సంజాయితే కామ, కామ క్రోధాభిజాయితే. విచిత్రం ఏమిటంటే కామం కలిగింది కదా, కామం కలిగిన తర్వాత కామం తీరకపోతే క్రోధం వస్తుంది. అతను అనుకున్నట్టుగా జరగలేదు, వేరేగా జరిగింది, ఇంకోలా జరిగింది. అతను ఏదో పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు అనుకుంటే పరిగెట్టు పెట్టిన చాలా గొప్ప ఆదర బొమ్మన్నారు అంటే ఆ రకంగా ఏమవుతుందండి? కోపం. అంటే కోపానికి మూలకాన్ని ఇప్పుడు చెప్పండి. ఎవరైనా కోపం ఉన్నదనుకోండి, ఆ కోపం వెనకాల ఒక కోరుకుంది, అది వ్యక్తం కాదు. వ్యక్తం ఏదయ్యింది? పబ్లిక్ అయింది, బయటకు వచ్చిందండి, వ్యక్తం అయింది. వ్యక్తమైంది ఏది? కోపం. కోపం కలిగింది ఏమిటి అని అలా ప్రశాంతంగా నిదానంగా పరిశీలన చేస్తే ఆ కోపం వెనకాల ఒక లక్ష్యం ఉంది, ఒక కోరిక ఉంది. ఆ కోరికకే, ఆ కోరిక వల్ల, ఆ కోరిక తీరకపోవడం వల్ల కోపం వచ్చింది. సరే, ఈ కోరిక కింద ఇంకొక ఉంది. కోరికకి మూల కారణం ఏంటంటే ఏ వస్తువుతోడైతే సంపర్కం పెట్టుకుందారనుకున్నామో ఆ వస్తువుతో సంఘం, అటాచ్మెంట్ కాదు, సంబంధం ఏర్పడడం, పరిచయం ఏర్పడడం. సరే, ఆ పరిచయం ఏర్పడడానికి కారణం ఏంటి? దానికి సంబంధించినటువంటి విషయాలను గురించి మనం ఆలోచించాలి. విషయాలను గురించి ఆలోచించడం మూలం, లోపల బీజం. దాని నుంచి ఆ విషయాలతో అటాచ్మెంట్, దాని నుంచి కోరిక, దాని నుంచి కోపం. తర్వాత క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ముది విభ్రమః. సరే, ఇప్పుడు క్రోధం కలిగింది కదా, క్రోధం కలిగినటువంటి వాడి ప్రవర్తన ఎలా ఉంది? క్రోధాద్భవతి సమ్మోహః. సమ్మోహం అంటే చూడండి, యుద్ధం చేసేటప్పుడు సమ్మోహనాస్త్రం ఉపయోగించేయడం అంటారు. ఎక్కడ విన్నారు మీరు? ఏముంది సమ్మోహనాస్త్రం అయితే భాస్కర్ ఏముంటుంది చెప్పండి, ఎలా చదివేటప్పుడు ఎరుక లేదు, ఏం జరగదు, ఏం పోయింది అంటే ఇలా మాట్లాడేసేనండి. ఇలా మాట్లాడితే చీప్ అయిపోతానేమో, తగ్గించబడిపోతానేమో అన్న జ్ఞానం ఉండదు, ఒళ్ళు మరిచిపోతాడు అనమాట. ఏమొస్తే కోపం వస్తే తెలివి తక్కువగా మాట్లాడేస్తాడనమాట. ఏం మాట్లాడుతున్నాడో వివేకం కలిగి మాట్లాడటం, తెలుగు తక్కువగా మాట్లాడుతుంటాడు. దానివల్ల దాన్ని సమ్మోహం అంటారు. అంటే సమ్మోహం అంటే సమ్మోహనాస్త్రం ప్రసరించినట్లుగా సమ్మోహం కలిగింది, అతను భ్రమ కలిగింది, భ్రాంతి కలిగింది, యథార్థం తెలియకుండా తన ఉనికిని మర్చిపోయి అలా అనొచ్చు, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడదు. సరే, అలాగే సమ్మోహం కలిగింది అనుకోండి, దానివల్ల ఏం కలిగిందండి? సమ్మోహాత్ముతి విభ్రమః. స్మృతి విభ్రమః అంటే భ్రమకు లోనైపోతాడు. నిత్యానిత్య వస్తువులు గుర్తించలేడు. అక్కడ ఉన్నటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని కూడా అది అవునో కాదు అది చెప్పడానికి కూడుకునే వినదండి. అలా కాదు బాబు, అది కాదు, ఇది ఇదే నిజం, మీరు ఏదో గట్టిగా నిలబెట్టి అది రుజువు చేయడానికి కూడుకున్నారు అనుకోండి, నువ్వు మాట్లాడుతుంది నువ్వు చెప్పొద్దున్నారు. ఎందుకనండి ఏం ఏర్పడిపోయింది? శృతి విభ్రమ, పక్కదారి పట్టేసింది. సమ్మోహం అంటే తెలియకుండా పోవడం, శృతి విభ్రమ అంటే పక్కదారి పట్టేయడం. పోనీ శృతి విభ్రమ కలిగింది అనుకోండి, దానివల్ల ఇంకేం కలిగిందండి? శృతి భ్రంశ బుద్ధినాశః. ఎక్కడైతే స్మృతి భ్రంశం అయిపోయిందో, స్మృతి అంటే యుక్తం, స్మృతి అంటే తెలివి. స్మృతి ఎక్కడైతే భ్రంశం అయిపోయిందో, నాశనం అయిపోయిందో, అక్కడ స్మృతి భ్రంశ బుద్ధినాశః. బుద్ధి నశించింది అనుకోండి, బుద్ధినాశ ప్రణశ్యతి. ఎవరికి బుద్ధి నశించిందో వాడు మనుషత్వాన్ని కోల్పోతాడు.
ఎందుకంటే అండి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మనిషికే బుద్ధిని ప్రసాదించాడు భగవంతుడు. మిగతా వాటికి బుద్ధి లేదండి. బుద్ధి కలిగినటువంటి వాడు మనిషి. అటువంటి బుద్ధిని కోల్పోయాడు అనుకోండి, ఏమైందండి? ఎక్కడికి వెళ్ళాడండి అతను? ఎక్కడికి వెళ్ళాడు? బుద్ధిని కోల్పోతే పశుపక్షాది పశువుతో సమానం అయిపోదు. పశుపక్షాదులతో సమానం అయిపోదు. అలాగ పశుపక్షాదులతో సమానం అయిపోవడానికి మూల కారణం ఇప్పుడు చెప్పిన చక్కగా భాష పట్టేసుకుని విషయాలను గూర్చి ఎవడైతే ఆలోచన చేస్తాడో, ధ్యానంతాడో, వాడు ఫలితుల్ని ఎంత చక్కగా చిత్రించి చూపించాడండి 2 శ్లోకాలలో. అందుకని మనం ఏం చేయాలండి? అలాగ మనసు ఆలోచన మీద తీసుకెళ్ళిపోతుంది అనుకోండి, ఏయో విషయాల మీద పరిగెట్టుకెళ్తుంది అనుకోండి, తెలిసిపోవాలి. ముఖం కడుపుకుని మళ్ళీ కూర్చోవాలి. లేదా గురువుని తలుచుకుని, దేవుడిని తలుచుకుని, ఏదైనా ఒక మంత్రాన్ని మీకు నచ్చిన మంత్రాన్ని అనుకుని ఆవిడ మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ విషయాల మీద తీసుకొస్తుంది అనుకోండి, మొక్క పట్టుకుంటుని మంచిని తాగారనుకోండి, అర్థంలో చేస్తారు. అందుచేత విషయాలను మాత్రం దీన్ని మనోరాజ్యం అంటారు. మనోరాజ్యం మనోరాజ్యం పతనానికి ఏటు పక్కకి వెళ్ళిపోతుంది, పక్కదారి పట్టించేది. అందుచేత ఆత్మసాక్షాత్కారం పొందడానికి మనోరాజ్యంలో ఉండకూడదు. ఇక నెక్స్ట్ రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైచరన్ ఆత్మవైశ్చేరి విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. ఈ శ్లోకాలన్నీ చాలా మరి వజ్రాలాంటి శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి బోధ ఇంకా ఇందులో ఇంకా 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 ఎక్కువ చెప్పారు. ఈ శ్లోకాన్ని వచ్చి వాళ్ళు చెప్పారు. బ్రహ్మనిష్టాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 శ్రీరామ్ సద్గురువర్యులు వారి శ్రీమద్ భగవద్గీత ఆంతర్యాగ ప్రవచనములు. భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతిశిరోవేయం ప్రబోధాంతు నానాశాస్త్రరహస్యశాఖమరచి శాంతి ప్రవాళాంకితం రత్నాంగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినం. వచ్చే 64వ శ్లోకం వరకు పోయిన వరకు చెప్పినటువంటి శ్లోకాలు పూర్తిగా విశేషం చెప్పినటువంటి విషయాలను ఒకసారి పూర్తిగా మనం చేసుకుంటాం. ఇప్పటి వరకు ఏం చెప్పినటువంటి విషయం ఏమిటంటే శరీరం వేరు, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరు. ఆత్మ చైతన్యము, అనాత్మ జడము. జడము చైతన్యం వేరు వేరు లక్షణాలు కలిగినటువంటి వస్తువు.
రెండు ద్రవ్యాలు, రెండు పదార్థాలు, రెండు వేరు వేరు. ఒకటి జడం దుఃఖం, ఇంకొకటి ఆనందం చైతన్యం. చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ సర్వవ్యాపి, దానికి మరణం లేదు. అనాత్మకి మరణం ఉంది, దుఃఖం ఉంది. జన్మ మరణాలు కలిగి పరిణామం చెందుకుంటూ తిరుగుతూ ఉండేటటువంటి వస్తువు ఒకటి, పరిణామం చెందకుండా నిత్యము స్థిరంగా శాశ్వతంగా ఉండేటటువంటి వస్తువు ఒకటి. వస్తువులు కలిసినటువంటి స్వరూపాన్ని మనం జీవుడు అని చెప్తాం. ఇప్పుడు మనం జీవుడుగా ఉన్నాం. జీవుడుగా ఉన్నటువంటి మనం తిరిగి మన స్వస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందాలంటే ఏం చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇప్పుడు దాకా చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి అనేక రహస్యాలు, అనేక సిద్ధాంతాలు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆత్మస్వరూపమైనటువంటి మనం జీవస్వరూపంగా మారిపోవడం కదా కారణం ఏంటో చెప్తారు. ఏం చెప్పారు? మనం లోపల ఉన్నటువంటి మన స్వరూపం చైతన్యం కదా, జ్ఞాన స్వరూపం కదా. జ్ఞాన స్వరూపమైనటువంటి మనం మనసుని పరికరంగా కారణంగా పనిగా తీసుకుని, అంటే ఆ మనసు ద్వారా శ్రోత్రేంద్రియం ద్వారా బయటకు వచ్చే శబ్దాలని, దక్షిణేంద్రియం ద్వారా రూపాలని, జీవేంద్రియం ద్వారా రుచుల్ని, ఘ్రాణేంద్రియం ద్వారా వాసన, మెల్లగా ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని అనుభవిస్తున్నాం. కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నాం, జ్ఞానేంద్రియాల ద్వారా ఆ జ్ఞాన విషయాన్ని తెలుసుకుని మనం అనుభవిస్తున్నాం. అనుభవించడం భోక్త అన్నారు, విషయాలని భోగములు అన్నారు. అంటే పదార్థం భోగ్యం అనుభవింపబడేది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ భోక్త అనుభవించేవాడు. అంటే ఆత్మస్వరూపం తన స్వరూపం తనకి తెలియక తన స్వరూపాన్ని తను మరిచిపోయి శరీరమే తన స్వరూపం అనుకుని మనసుతో మమేకమైపోయి శరీర ప్రాణేంద్రియాల ద్వారా బయటకు వచ్చేసి కర్మలు చేసుకుంటూ ఆ కర్మ చక్రంలో చిక్కుకుపోయి ఆ కర్మల నుంచి విడుదల పొందడానికి సాధ్యం కాక శరీరం పోయినప్పటికీ కూడా ఆ భావన కలగకపోవడం వల్ల, ఏది నేను అనేటువంటి భావన కలగకపోవడం వల్ల శరీరం చనిపోయి మంటలో బట్టి మా పూర్తి చేసేస్తున్నప్పటికీ కూడా తన శరీరం ఉన్నట్టుగానే జీవి భావన చేసుకుంటారు. ఆ చుట్టూరు బంధువులు అందరి దగ్గర తిరుగుతూ ఉంటుంటారు. ఎందుకంటే శరీరం పోయింది, నా శరీరం దగ్ధమైపోతుంది అనేటువంటి స్మృతి దానికి ఉండదండి. మన కళలో ఎలాగైతే శరీరం ఊడిపోయినా, శరీరం లేకపోయినా, శరీరం ఉన్నట్టుగానే ఎలా స్వప్నంలో భావన చేసుకుంటున్నామో, మరణించినప్పుడు కూడా శరీరం తన నుంచి సెపరేట్ అయిపోయినా సరే శరీరం కంటే నేను వేరు అనేటువంటి స్వరూప జ్ఞానం కలగని కారణం చేత, ఆత్మజ్ఞానం కలగని కారణం చేత అతను శరీరంతో ఆ భావంతో ఆ భావాన్ని ఇక్కడ మెలుపులో ఉండగా, మనకి తెలివి ఉండగా సంపాదించుకోమని చెప్తున్నారు. ఎలా సంపాదించుకోవాలి? ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ మనసుని ఇంద్రియాల ద్వారా తన ప్రజ్ఞను ఇంద్రియాల ద్వారా బయటికి పోనివ్వకుండా ఈయన ఏమడిగాడండి? ఇప్పుడు అనేక విషయాలు చెప్పుకొచ్చిన తర్వాత ప్రజ్ఞావంతుడు అన్నాడండి. అంటే ఎవరైనా ప్రజ్ఞావంతుడు అంటారు. ప్రజ్ఞ ఏంటంటే అసలు ప్రజ్ఞ అంటే తెలివి, ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఏ జ్ఞానాన్ని జ్ఞానవంతుడు అన్నారు? భౌతిక విషయాన్ని ఎంతంత తెలుసుకున్నప్పటికీ కూడా అతని ప్రజ్ఞావంతుడని వేదాంత శాస్త్రం చెప్పలేదు. అంటే ఇంద్రియాదుల ద్వారా విషయాలను తెలుసుకునేటటువంటి వ్యక్తిని గొప్పగా మన వేదాలు చెప్పలేదు, వేద శాస్త్రాలు చెప్పలేదు. అంటే ఇంద్రియాదుల్ని వదిలేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజ్ఞ ఏదో అదే గొప్పది. అది కర్మల రద్దు చేస్తుంది. జనన మరణాలు కలగకుండగా శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రజ్ఞది. అటువంటి ప్రజ్ఞని సంపాదించుకోమన్నాడండి. ఆ ప్రజ్ఞ ఎలా కలిగింది? ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడికి ఈ ప్రజ్ఞ లేకుండా ఆ ప్రజ్ఞతో ఉన్నవాడు వ్యవహారం ఎలా ఉంటుంది, అది ఎలా పట్టుతాడు అనేటువంటి ప్రశ్న ఎత్తే దానికి అనేకమైనటువంటి విషయాలు ఏమి చెప్పుకొచ్చాడండి. ఆ రకంగా అతను ప్రజ్ఞ ఎలా ఉంటుంది? అతను అడిగిన మొట్టమొదట ప్రశ్న వెనకాల చెప్పేటువంటి శ్లోకమే ఆత్మన్యే వాత్మనాపుష్ట ప్రజ్ఞ చదవచ్చు.
ఆ స్థితి అంటే ఉన్నది ఉన్నట్టుగా గుర్తించు. దేనితోటి? తెలివి. ఆ తెలివినే ప్రజ్ఞ. అంటే ఏది యథార్థమో, ఏది సత్యమో, ఏది ఉందో ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడాన్ని ప్రజ్ఞ అంటారు. ఆ ఉన్నదాన్ని ఇంకొకలాగా భావన చేయడం అంటే దాన్ని ఏమంటారు? తాడుగా గుర్తింటే అది యథార్థం. తాడుని పాముగా ఊహ చేసేయడం అంటే అది భ్రాంతి. అట్టి మాదిరిగా ఉన్న వస్తువుని ఉన్నట్టుగా మనం గుర్తించకుండా మనల్ని మనం ఏమనుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇది భ్రాంతి, ఇది మోహం, ఇది అజ్ఞానం, ఇది తెలియక. అంటే మన వాస్తవ స్వరూపం గురించి మనకు తెలియలేదు. వాస్తవ స్వరూపం యథార్థ స్వరూపాన్ని తెలియక మన స్వరూపం కానిటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి శరీరాన్నే మనం స్వరూపం అనేస్తున్నాం. ఇది అజ్ఞానం, ఇది భ్రాంతి. ఈ భ్రాంతి సుఖాన్ని కలిగించదు. ఈ భ్రాంతి జ్ఞానం శాంతిని కలిగించదు, సుఖాన్ని కలిగించదు, జన్మరహస్యం కలిగించదు. అందుకు చేత ఏ జ్ఞానం కలగాలండి? ఆత్మజ్ఞేవాత్మన తుష్ట చిత ప్రజ్ఞ చదివిస్తే ఉన్నది ఆత్మ, దానికి సాగు పుట్టుకులు లేవు. అందుకు చేత మనం మన ప్రజ్ఞని, మన తెలివిని దేని మీదకి పెట్టాలి? ఆత్మ మీదకి పెట్టాలి. ఇంద్రియాదుల ద్వారా మనం దేని మీద పెడుతున్నాం? విషయాల మీదకి వచ్చారు, ప్రపంచ విషయాల మీదకి వచ్చారు. అంటే విషయాల వైపుకి తిరిగినటువంటి మనస్సుని ఆ ఇంద్రియాదుల నుంచి తీసి ఆత్మ వైపుకి తిరుగుతాం. ఆ ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దానికి అనేకమైనటువంటి ఉపాయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. చూడండి, యథా సంహారతే సాయం పూర్వంగా నీవ సర్వస. అంటే తాబేలను ఉపమానంగా తీసుకున్నాడండి. తాబేలు ఏం చేస్తుంది? తన అంగాలన్నింటినీ కూడా లోపలికి మూసేసుకుంటుంది. అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుతుంది, అవసరం లేనప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు తన అంగాలను తను మూసేసుకుంటుంది. అట్టి మాదిరిగా ఇంద్రియాదేవ్య తస్య ప్రజ్ఞ. అంటే ఆ ప్రజ్ఞా స్వరూపాన్ని అనేక శ్లోకాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. మనం మరి అన్ని చెప్పుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు మనం 64వ శ్లోకం దగ్గర ఉన్నాం, 65వ శ్లోకం దగ్గర. అంటే ఇక్కడ ఏంటి? ఇంద్రియాదేవ్య, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. ఇంద్రియం ద్వారా తెలుసుకునేటువంటి అర్థం ఏంటండి? విషయం. ఇంద్రియాదేవ్య, ఇంద్రియాలతో ఏం పోగొట్టుకుంటున్నాం మనం? ఏం సమకూర్చుకుంటున్నాం? ఇంద్రియ విషయాలు. ఇంద్రియాదేవ్య అంటే విషయాదుల నుంచి ఇంద్రియాలను కూడలాగాలి. ఇంద్రియాల మీదకి విషయాల మీదకి ఇంద్రియాలు వెళ్ళనివ్వకూడదు. అంటే విషయాల మీదకి పోయే ఇంద్రియాలను ఎంత మళ్లించాలి? లోపలికి మళ్లించాలి. వెలుపలికి తిరిగిపోయినటువంటి ఇంద్రియాదుల ముఖాలని లోపలికి తిప్పి ఇంద్రియాదేవ్య, ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి తిప్పినటువంటి తాబేలు ఎలాగైతే తిప్పుకుంటుందో అట్టి మరి ఇంద్రియాదులు లోనికి తిప్పాలి, లోపలికి ముడుచుకోవాలి. అట్టి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ప్రతిష్ఠించబడినటువంటి నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం. అలాగే విషయాలు నివర్తంతే నిరాహారస్య దేహిన రసవతి రసోప్యస్య పరపుష్పా నివర్తే. అంటే ఇంద్రియాదుల్ని విషయాల మీద నుంచి మళ్లించాలి అంటే ఇంద్రియాలు బలంగా ఉంటే ఆ పని మనం చెయ్యలేము. కనుక ఇంద్రియాలను బలహీనపరచడానికి ఉపవాసాలు లాంటి కొన్ని క్రియల్ని సహజంగా మనుషులు అవలంబిస్తారు. అలాగే అవలంబించడం వల్ల ఇంకో ప్రమాదం ఉందన్నట్టు. విషయాన్ని నివర్తింటే నిరాహారస్య దేహిన. నిరాహారం అంటే ఉపవాసం ఉండడం. ఎవడైతే ఉపవాసం ఉన్నాడో అప్పుడు దేహం నీరసపడదు. నిరాహారస్య దేహిన. నిరాహారం వల్ల దేహం నీరసపడినప్పుడు ఇంద్రియాలు కూడా నీరసపడతాయి. ఇంద్రియాలు నీరసపడి బహిర్ముఖంగా విషయాలను తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ కోల్పోతుంది. బహిర్ముఖంగా ప్రజ్ఞ విషయాల మీద నుంచి గ్రహించేటటువంటి ప్రజ్ఞకి ఎలా కోల్పోనియో లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించే ప్రజ్ఞ కూడా అలాగే కోల్పోతాయి. అప్పుడు ఏమవుతుంది? రెండు విధాలుగానే కూడా రసోప్యస్యం అంటే శక్తి లీనమైపోయింది. అందువల్ల లోపల యథార్థ తత్వాన్ని కూడా కనిపెట్టాలి. అందుకనే మనం పదే ఏమంటున్నాం? ఆత్మసాక్షాత్కారం యవ్వనంలో ఉండగానే చెయ్యాలి. ఇంద్రియాలు బలంగానే ఉండాలి, శరీరం బలంగానే ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి, నీకు సర్వాధికారాలు నీ చేతిలో ఉండాలి.
అలా కాకుండా నీ అధికారం చేతిలో నుంచి జారిపోయి ఇంకొకటి బెట్టంలోకి వెళ్ళిపోయామనుకోండి, మీ ఆశ్రమానికి ఎంతమంది చాలా గొప్ప పని చేస్తారు కానీ మీ పని ఉంది చక్కబెట్టాడు. అప్పుడు ఏంటి అప్పుడు ఏమైందంటే మనం పట్టు కోల్పోకూడదు, మన పెత్తనం కోల్పోకూడదు, కోడలకో కూతుళ్ళకో కొడుకులకో అల్లుళ్ళ చేతులకో పోకూడదు. నీ పెత్తనంలోనే నువ్వు ఉండాలి, నీ శరీరం బలంగా ఉండాలి, నీ ఇంద్రియాలు బలంగా ఉండాలి, నీ ప్రతి స్థిరంగా ఉండాలి. అప్పుడే దీన్ని నువ్వు పట్టుకోవాలి, లేకపోతే పట్టుకోలేవు అని చెప్పి శాస్త్రాలన్నీ ఉపనిషత్తులన్నీ మొదటి నుంచి చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పుడు లోకమే దానికి భిన్నంగా బోధించింది. ఈ జ్ఞానాన్ని వయసులో ఉండగా తెలుసుకోకూడదు, వయసు ఉడికిపోయిన తర్వాత తెలుసుకోవాలన్నారు. వయసు ఉడికిపోయిన తర్వాత తెలుసుకోవాలని తెలుసుకోలేమని చెప్పింది. అంటే తెలుసుకోలేని సమయం వచ్చేదాకా దాటేసేసి ఇంకా అతను ఎలాగా తెలుసుకున్నాడు కదా, అప్పుడు తెలుసుకోమని వదిలేరనుకోండి, అప్పుడు అతను ఏం చేసుకోగలండి? ఏమీ తెలుసుకోలేడు. అంటే శరీరంలో ఏముండాలండి? పొట్టు ఉండాలి, బలం ఉండాలి. ఒక అరగంట ఇలా నెల్లిపోయి నిదానంగా పెట్టి కూర్చోండి అన్నాం అనుకోండి, ఇలా జారిపోతున్నారు కొంతమంది. ఎందుకని? తప్పాడదు కాదండి, ఏంటి శరీరంలో పట్టులేదు, ఎందులో బలం లేదు, ఇలా దేనికో దానికి ఏర్పడితేనే ఉండలేనంటాడు. అప్పుడు ఎలా కుదురుతుంది? శరీరాన్ని నిటారుగా నిటారుగా నిలబెట్టి ఒక స్థాయిలోకి వచ్చేదాకా కూర్చోవాలన్నాం అనుకోండి. అలా జరిగినప్పుడే మన శరీరంలో కలిగేటటువంటి మార్పులను మనం చూడగలుగుతాం. అలా కాకుండా శరీరాన్ని అది ఎలా పెట్టాలన్నారు అలా పెట్టకుండా వచ్చేస్తే ఆ రిజల్ట్ మనం చూడలేం, కనపడదు. అందుకు చేత రసవత్వం రసోపేక్ష పరం దృష్టాలు పడితే అంటే ఇహాన్ని ఎలాగైతే తెలుసుకోలేవో పరాన్ని కూడా అలా తెలుసుకోలేకుండా కోల్పోతాం. చెప్పి శుభ్రమైన ఆహారమే తినాలి, ఆహారాన్ని మాత్రం తగ్గించకూడదు. బలవర్ధకమైన ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే తినాలి. శరీరాన్ని బలంగానే చూసుకోవాలి. అలా చూసుకుని శరీర ప్రజ్ఞకి ఇప్పుడు ఇంతకీ చేయవలసింది దేనితోటండి? తెలివితో నడపాలి, జ్ఞానంతో నడపాలి. ఉదాహరణకి శరీరం ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక విభాగం. ప్రాణం ఇంకొక విభాగం, అదొక విభాగం. ఆ లోపల ఇంద్రియాలు ఇంకొక విభాగం. ఈ ఇంద్రియాలు రెండు రకాలు, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాలు కూడా రెండు రకాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలలో జ్ఞానం ఉండదు, కానీ జ్ఞానేంద్రియాల్లో కర్మ ఉండదు. జ్ఞానేంద్రియాల కంటే అంతరేంద్రియాలు ఇంకా గొప్పవి, దాంట్లో ఇంకా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటండి? తెలివి. తెలివి జ్ఞానం అంటే తెలివండి. అంటే అంతరేంద్రియాల్లో తెలివి ఎక్కువ. ఇప్పుడు ఈ తెలివి ఇంద్రియాల ద్వారా మనసుతో విషయాల్లోకి వచ్చి ఏం తెలుసుకుంటున్నాం మనం? మన తెలివిని ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి కూడా మన తెలివిని దేనికి ఉపయోగించాం? యథార్థం తెలుసుకోవడానికి మన తెలివిని ఉపయోగించలేకపోతున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా ముఖం మీద ఏదన్నా దళసరి గోల్ సంఖ్య లాంటిది ఏదైనా ముసుకేసేసుకున్నాం అనుకోండి, నల్లగా దుప్పటి ముసుకేసుకున్నాం అనుకోండి, మనకి ఏమీ కనిపించకుండా అట్టి మాదిరిగానే ఆ పరమాత్మ స్వరూపాన్ని మాయ చక్కని నల్లటి ముసుగు కప్పినట్టుగా ఆవహించిందండి. అలా ఆవహించడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం చూడటానికి మూసేయటం వల్ల ఆ చీకటిలో ఉండిపోయింది. ఆ చీకటిలో ఉండిపోయి ప్రతి కోల్పోయి తన యొక్క వాస్తవ స్వరూపాన్ని ఎరుకను తెలుసుకునేటటువంటి జ్ఞానం. చూడండి, మనమైనా ఏదైనా కరెంట్ ఆగిపోయినప్పుడు, ఏదైనా మనం ముసుకేసుకున్నప్పుడు ఏది ఎలా కనిపించిందో అట్టి మాదిరిగా లోపల ఆత్మస్వరూపం చీకట్లో ఉండిపోయింది, శూన్యంలో ఉండిపోయింది, ఒంటరిది అయిపోయింది, ఏమీ తెలియకుండా అయిపోయింది, ఎరుక కోల్పోయింది. అంటే ఆ ముసుగు తీయాలండి. ఇప్పుడు ఎలుగు కనపడాలంటే మన ముఖం మీద ముసుగు తీసేస్తే ఎలా ఎలుగు ఏర్పడుతుందో అట్టి మాదిరిగా ఆత్మను ఆవహించిన అనాత్మ అనే ముసుగుని కనుక పలకించినట్లయితే ఆత్మ దేదీప్యమానంగా స్వయం ప్రకాశంతో ప్రకటన ఆనందంతో గోలు జలధరించదు. అంటే ఇప్పుడు మన స్వరూపం యొక్క ప్రకాశాన్ని, ఆ ప్రజ్ఞను, ఆ ఎరుకను ఏది కప్పిస్తుందండి? అనాత్మ కప్పేసింది కదండి. అనాత్మ అనేటటువంటి ఒక ముసుగు నన్ను కప్పేసింది అనే జ్ఞానం ఆత్మకి కలగలేదు.
ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పొరపాటు. ఆత్మ ఆ ముసుగు కప్పడం వల్ల తన స్వరూపాన్ని కోల్పోయి ఆ ముసుగులో ఉండిపోయి ఆ చీకటిలో ఆ శూన్యంలో ఉండిపోయి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ముసుగునే తన స్వరూపం అనుకో. అదే దేహం నేను అనుకోవడం. ఇక్కడ అక్కడ జరిగినటువంటి అప్పుడు పరమాత్మ ఏం చేసిందో తెలుసండి. ఈ ముసుగు లోపల ఉన్నాడనేటువంటి జ్ఞానం తెలిసి రావడానికి ఆ ప్రకృతి యొక్క వ్యవస్థని ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఒకటానికొకటి శుద్ధంగా తయారు చేసిందని. దాన్నే బాగా నల్లటి ముసుగు లాంటిది తమోగుణం శరీరం. దానికంటే శుద్ధమైనటువంటిది రజోగుణం అంటే ప్రాణం. అది శరీరం కంటే కొంచెం స్వచ్ఛమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది. దానికంటే మనసు ఇంకా స్వచ్ఛమైనటువంటి అందులో దేవుడు ప్రతిబింబం పడింది మనసులో. ఆ పడిన ప్రతిబింబానికే తెలివి, ఎరుక, ప్రజ్ఞ, జ్ఞానం అని పేరండి. ఇప్పుడు తెలివి వచ్చింది కదండి. ఇప్పుడు పరమాత్మ ఏమని చెప్తాడంటే ఈ రకంగా తెలివి రావడం వచ్చేటట్టు ఆ ఆత్మ యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి ఈ విభజన ఈ పరిణామం కొన్ని యుగాలు పట్టిందండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల యుగాల్లో పరిణామం చెంది ఆ పరమాత్మను తెలుసుకునేటటువంటి ఎరుక ఏర్పడింది. అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఇంతకీ దేవుడు ఈ సృష్టిని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ పరిణామం చెందింపజేసేది. అక్కడేం జరిగిందండి, ఎప్పుడైతే ఆ తెలివి వచ్చింది ఆ తెలివిని తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి వినియోగించకుండా దేనికి ఉపయోగించినాడు, ఇంద్రియాదుల ద్వారా తీసుకుపోయారు తెలివిని. అంటే తెలివి అంటే ఎలుగు లాంటిది. బ్యాటరీ ఎలుగు ఏ పక్కకి కందిందో ఆ పక్క వస్తువులు ఎలా కనపడుతుంటాయో అట్టి మాదిరిగా మన మనసు ఎటేపుకి వెళ్ళిందో తెలివి అట్టేపుకి వెళ్తుంది. తెలివి లేదనుకోండి మనసు పనిచేయదు. అసలు ఈ తెలివి ఉండగా ఏం చేయాలండి, తెలివి కలిగినటువంటి జంతువు మనిషి. అలాగే మిగతా కూడా తెలివి ఉంది కదండి, దానికి ఎందుకు తెలివి లేదు, ఏ ప్రాణికి తెలివి లేదు అని అడిగారు అనుకోండి, అన్నిటికీ తెలివి ఉంది కదండి. ఏ తెలివి ఉంది, లోపల ఉన్నటువంటి వస్తువుని గుర్తించాలనేటువంటి తెలివి వాటికి లేదు. ఆ ఒక్క తెలివి మనిషికి ఉంది, దాన్నే బుద్ధి అంటారు. అంటే బుద్ధి కలిగిన ప్రాణి మనిషి. ఇప్పుడు ఏం చేయాలండి, మనం ఈ రకంగా బుద్ధిని ఉపయోగించుకుని లోపల ఉన్నటువంటి ఆత్మను కనిపెట్టాలి. అది నిజమైనటువంటి ప్రశ్న, అది యథార్థమైనటువంటి ప్రశ్న. దానివల్ల ఏంటండి, ఈ రకంగా ఎక్కడ సుఖపడాలి, ఈ ప్రశ్న ఎప్పుడైతే మనకి వచ్చింది, ఎన్నో కొన్ని యుగాల పరిణామ క్రమంలో ఇటువంటి అదృష్టం లభించింది కనుక, అది మనం వదిలించింది కనుక, ఇప్పుడు మనుషులందరికీ పుట్టినప్పటికీ కూడా ఈ జ్ఞానం అందరికీ కలగలేదు, అందరూ ఎవరికో కలిగింది. ఆ కలిగినటువంటి వాళ్ళు ఏం చేయాలండి, ఆ తెలివిని లోపలికి తిప్పి లోపల ఉన్నటువంటి పరమాత్మని కనిపెట్టాలి, గుర్తించాలి. అనుక్షణం ఆ ఎరుకను లోపలికి తిప్పాలి. ఆ రకంగా నిరంతరము అలా చేయలేదనుకోండి, ఎకతో యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితగా ఇంద్రియాన్ని ప్రమాదిని హరంతి ప్రసవం మనం. అంటే ఈ రకంగా ఆత్మను తెలుసుకోవడానికి భగవంతుని యొక్క ప్రయోగం, ఆ ఉపయోగం, దానిని ఇంద్రియాల మీద విపచ్చితుడు అన్నాడండి. విపచ్చితుడు అంటే వికసించని మనసు గలవాడు. విషయం తెలియలేదు అతనికి. అంటే ఈ తెలివి దీన్ని తెలుసుకోవడానికే అన్న జ్ఞానం తెలియక తెలివిని ఉపయోగించి ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల మీద పెట్టి ఎవడెవడు ఎంత ఎక్కువగా తెలివిని ఉపయోగించడం వాడు గొప్పడు అనుకుంటాడు. ఆ రకంగా తెలివిని అటేపుకి తిప్పినటువంటి వాడికి విపచ్చితుడు అన్నాడండి. అంటే వికసించినటువంటి వాడు, వికసించినటువంటి ఎంతయాడు కౌంతే పురుషైతే వికసించు. ఏ పురుషుడైతే వికసించలేదో వికసించిన కారణం చేత ఇంద్రియాన్ని ప్రమాది, ఇంద్రియాల ద్వారా విషయాల మీదకే తన తెలుగును ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడైతే అలాగే ఉపయోగిస్తున్నాడో ఆ ప్రజ్ఞ ఉంది కదా, ఆ లోపల ఉన్నటువంటి తెలివి, ఆ తెలివిని అహంతి ప్రసవం మన. అంటే ఏది, ఈ మనసు దాన్ని ఏం చేస్తుందండి, ఆ ప్రజ్ఞని హరంతి అంటే ఏంటంటే
హరించి వేదం అంతే, జీవితం గడిచిపోతుంది, ప్రజ్ఞ కోల్పోవడం. అది అలాంటిది కూడా అంటే మనసులో ప్రవేశపెట్టినటువంటి ఎరిక కూడా హరించదండి. రోజు రోజుకి ప్రాత్యక్షం వచ్చే కొద్ది లోపల మనసులో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞ ఏమవుతుంటుందండి, ఎవడన్నా ఎదురుకొని వెళ్తే తండ్రి గారు బాగున్నారనుకోండి, ఎవరు బాబు అంటాడు. అంతే కదండి, అక్కడే మర్చిపోలేటట్టు ఎందుకని గుర్తించలేకపోతున్నాం కదా. ఏం హరిస్తుంది, ఏది హరిస్తుందండి? విషయాలు బయటికి తిరిగిన మనసుకి ప్రజ్ఞను పోగొట్టేటటువంటి గుణం ఉందండి. అంటే ఇప్పుడు మనసును మనం ఎలా పట్టుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి? మనసు అంతఃకరణం అంటారు, లోపల పనిముట్టు. ఇది ఎంతసేపు ఇంద్రియాలంబడ వచ్చి విషయాలను తెలుసుకోవడానికే కూనుకుని ఉంది. అంటే ఈ ప్రజ్ఞ అంతా, ఈ తెలివి అంతా విషయాలు తెలుసుకోవడానికే ఉపయోగించేస్తుంది. దానివల్ల కొంత సమయానికి ఏమవుతుంది, ఆర్థిక తత్వాలను వెలిగిస్తే కొంతసేపటికి ఏమవుతుంది, ఎలాగైపోతుంది. అలాగే ప్రజ్ఞ కోల్పోయింది అనుకోండి, అప్పుడు ఏముంది, హరంతి ప్రసవం మనం హరించి వేసింది. అప్పుడు ప్రయత్నం ఏమైపోయింది, మొత్తం నష్టం అయిపోయింది. అందుచేత మనిషి నిరంతరం ఏం చేయాలి, ముందు బయట చేలో నీరెట్టామనుకోండి, కన్నాల ద్వారా బయటికి పోతుందనుకోండి, ఏం చేస్తారు మీరు? అట్టి మాదిరిగా తాని సర్వాణి సమీప్య యుక్త ఆశీత మత్పర. అది ఇలా కాకుండా మత్పర ఎక్కడ పెట్టాలి? ఆశీత అంటే లోపల ఉన్నటువంటి దేవుడి మీద పెట్టాలి. ఏంటి? మనసు. ఎప్పుడైతే మనసు ఎటువైపుకి వెళితే తెలివి కూడా అటువైపుకి వెళ్తుంది కదా. అందుకని మనసును ఎందుకు పెట్టమన్నారండి? బయట విషయాల మీద ఇంద్రియాల ద్వారా వచ్చి మనసు బయట విషయాల మీద పెడితే మన ప్రజ్ఞ కూడా బయట విషయాలు బాగా తెలుస్తుంటాయి. మామిడి చెట్టు, గొప్ప చెట్టు అంటూ అట్టి మాదిరిగా లోపలికి పెట్టినట్లయితే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది. మనసును లోపలికి తిప్పితే మనసులో తెలుగు ఉంది కనుక లోపల విషయం తెలుస్తుంది. అలాగా చేసినప్పుడు ఏం చెప్తుంది తెలిసింది? వశేని యశేంద్రియాన్ని, ఇంద్రియాలు వశం ఉంటాయి చెప్తున్నాడండి. ఇంద్రియాలు వశం అవ్వడానికి నువ్వు బహిర్ముఖంగా తిండి మానవచోలు అదే రోజైతే ఇదే రోజైతే ఇంద్రియాలని వశపరుచుకోవడం నీ వల్ల కాదు అని చెప్పి ఇంద్రియాలు అన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉన్నాయి. మనసు ఇంద్రియాల మీద గుర్రాలు ఎక్కి ప్రయాణం చేసినట్టుగా మనసు ఇంద్రియాల ద్వారా బయటపడుతుంటుంది. అని చెప్పి ఇక్కడ నువ్వేం చెయ్యాలి? ముందు ఆ గుర్రం ఎక్కినోడు తీసేయి, ఆ ఇంద్రియాల మీద నుంచి మనసు తీసి ఎక్కడ పెట్టాలి? యుక్త ఆశీత మత్పరహ, లోపల ఉన్నటువంటి ఆత్మ మీద పెట్టాలి. ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు తాను సర్వాణి సౌమ్య, ఇంద్రియాలన్నీ ఏమవుతాయండి? సౌమ్య నిగ్రహించబడతాయి. నిగ్రహించబడి వశేగి యశేంద్రియాన్ని ఈ స్వాధీనంలో పడతాయి. ఎప్పుడైతే అతి మాదిరిగా ఇంద్రియాలు నిగ్రహించబడి నీ స్వాధీనంలోకి వచ్చినాయో, నీ మనసు ఎప్పుడైతే లోపల ఆత్మ మీద పెట్టిందో అటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత, దాన్ని గొప్పదనాలి. ఆ తెలివిని గొప్పదనాలండి. మనం ఏ తెలివిని గొప్పవాడు అంటున్నాం? ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల మీద ఎంత ఎక్కువ తెలివి కలిగి ఉన్నాడు ఆయన అంత గొప్పవాడుగా చూద్దాం. శాస్త్రం ఏం చెప్పిందండి? వాడు గొప్పవాడు కాదు, నిజంగా గొప్ప లేదంటే దశ ప్రజ్ఞ ప్రజ్ఞ, ఈ పక్కన ఉన్నటువంటి వాడు గొప్పవాడు అని ఈ రకంగా చెప్పి, ఈ రకంగా మనసులో తెలివి ఉంది కనుక మనసు ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అయిపోతుంది కనుక ఇప్పుడు ఆ మనసు అనేటువంటి దాన్ని ఇంద్రియాల ద్వారా బయటికి వదిలేయడం కానీ, లేదా ఇంద్రియాలని ఆఫ్ చేసి మా కళ్ళు మూసుకుని ఇంద్రియాలను కట్టిపెట్టి లోపల మనసుతోనే ఊహిస్తున్నాం అనుకోండి. దాన్ని కూడా చెప్పారు, వ్యాయతో విషయాన్ని కొంత తండస్తేజు భజాయతే సంఘాతం జాయతే కామాక్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ముతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఏంటండి? మనసుని లోపల పెట్టమన్నారు. లోపల ఈ తెలుగుతో దాన్ని గమనించాలన్నారు. లోపల పెట్టం, యువతలకి వెళ్ళము. ఇది గొప్ప ప్రయోగం. బయటికి చూడం, కళ్ళు మూసిన ధ్యానంలో నిమగ్నమయ్యే ఉంటాం, కానీ ఊహ వదలం, ఆలోచిస్తానే ఉంటాం. అలాగే చెప్పి లోపల దేవుడి దాకా తీసుకెళ్ళాం.
అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళదు, ఎక్కడ పెట్టుకుని ఇచ్చాం? గదిలో కూర్చుని, అంటే లోపల హృదయంలో మనసుని విషయాలను గురించి చింతింతా కూర్చుంది. విషయాల్ని చిన్నప్పుడు కానీ ఎవరెవరితోటి ఏ ఏ విషయాలు జరిగినాయో, ఎంత సంపాదించామో, ఎంత తిన్నామో, ఎంత పొందామో, ఈ రకంగా ధ్యాయంతో విషయాన్ని కొనసాగాలి. అలాగే ఆలోచించడం వల్ల ఏమవుతుంటుంది? ఏ విషయాన్ని గురించి ఆలోచించడం ఆ విషయం మీద మమకారం ఏర్పడుతుంది. ఆ రకంగా దాని మీద కోరిక ఏర్పడుతుంటుంది. ఆ రకంగా పక్కదారి పట్టేస్తుంది. దానివల్ల కోపం పెరిగింది, దానివల్ల మోహం ఏర్పడుతుంది, దానివల్ల స్మృతి విభ్రమ కలిగింది, స్మృతి భ్రంశం అవుతుంది, చిట్ట చివరికి వృత్తి కూడా నాశనం అయిపోతుంది. అదే మొన్నటి వారం వరకు మనం చెప్పినట్టు, అంటే మళ్ళీ స్థాళీకులాగ న్యాయంగా చెప్పినటువంటి పాఠాన్ని కొద్దిగా గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని వివరణ చేసుకోవాలి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇప్పుడు ఇంద్రియాలు చెల్లించడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. అలాగా ఎంత వివేకం కలిగినప్పటికీ కూడా అసలు ఎందుకు మనసు అలాగ ఆలోచించుంది? కారణం ఎందుకు విషయాలు దానికి ఉండేటువంటి చిచ్చు అది ఎక్కడుందో చెప్తున్నాడండి. రాగద్వేష వియుక్తైషు విషయాలింద్రియైశ్చరన్. రాగము ద్వేషము వీటిని మనం బాగా మైండ్లో పెట్టుకోవాలంటే రెండు వస్తువులు. రాగము చీకటి వెలుతురులాగా రాగము ద్వేషం. రాగం అంటే ఏంటండి? రాగం అంటే ప్రీతి. దేని మీద ప్రీతి? మీకు ఏ వస్తువు మీద ప్రీతి ఉంది? డబ్బు మీద ప్రీతి ఉంది అనుకోండి, అలాగా. అదే వేరే బంగారం మీద ప్రీతి ఉంది అనుకోండి, చేరు మీద, ఇల్లు మీద, పేరు ప్రఖ్యాతుల మీద, ఊళ్ళోడు అందరూ మనం మంచోడు అనిపించుకోవాలని, ఇలాగ ఏదేదో మొత్తం మీద ఒక విషయం మీద మీకు ప్రీతి ఉందనుకోండి, దాన్ని రాగం. తిండి మీద, లేదా అందం మీద, ఐశ్వర్యం మీద, దేని మీద మనకి ప్రీతి ఉంటే అది, అలాగే ఒక వ్యక్తి మీద మనకి ప్రీతి ఉందనుకోండి, ప్రేమ, దాన్ని రాగం. అలాగా ఒక వ్యక్తి మీద మనకి ఇష్టం లేదండి, పైగా ద్వేషం ఉంది. ద్వేషానికి ప్రేమకి తేడా ఏంటండి? ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ ఉందండి, ఇంకొక వ్యక్తి మీద ద్వేషం ఉందండి. రాగద్వేష వియుక్తైస్తు. మనసులోని ఈ రెండు గుణాలే మొత్తం మనసును కలపడానికి మూల కారణం అంటున్నాడు. రాగం ఉందనుకోండి, వ్యక్తి మీద మనకి ప్రేమ ఉందనుకోండి, ఆ వ్యక్తిని ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఊరుకోం. మనం కలగజేసి మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, మీకు చెప్తే తెలియలేదా ఆయన గురించి, అని చాలా ధర్మాత్ముడు అంటే మంచివాడు అంటాడు. అదే ద్వేషం ఉందనుకోండి, ఆ ఎవడైనా అతను మంచోడని చెప్తాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఊరుకుంటాం. మీకు సరిగ్గా అతను గుర్తి తెరలేదు, మీరు అనుకున్నాను మంచోడు ఏం కాదు అతను, అతను చాలా ప్రమాదకారి, చాలా మోసగాడు అంట. ఏంటండి అలా ఎందుకు మారిపోయాం? దీనివల్ల అవతల వ్యక్తిత్వం గురించి కాదు మనం మారిపోతాం, అవతల వ్యక్తి మీద ఉండేటటువంటి మన భావన. అవునండి. ఇప్పుడు ఎప్పుడైతే మనలో మూలములో రాగద్వేషాదులు ఉన్నాయో, ఆ రాగద్వేషాదులు కారణంగా మనం మాట్లాడాం కదండి, సేమ్ దానికి కారణం.